మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ఫోకస్ పెట్టారు. మిగిలిన 8 స్థానాల ఎంపికపై వరుస సమీక్షలు చేస్తున్నారు. ఇప్పటికే భువనగిరి, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ నియోజకవర్గంలో అభ్యర్థుల ఎంపికపై స్థానిక నాయకత్వం నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నాయకులు ఏకాభిప్రాయాన్ని తీసుకొచ్చేందుకు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపదాస్ మున్షితో కలిసి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో ఎల్లుండి ఢిల్లీలో సిఈసి భేటీతో ఎంపీ అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ఫోకస్ పెట్టారు. మిగిలిన 8 స్థానాలపై ఎంపికపై వరుస సమీక్షలు చేస్తున్నారు. ఇప్పటికే భువనగిరి, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ నియోజకవర్గంలో అభ్యర్థుల ఎంపికపై స్థానిక నాయకత్వం నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నాయకులు ఏకాభిప్రాయాన్ని తీసుకొచ్చేందుకు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపదాస్ మున్షితో కలిసి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎల్లుండి ఢిల్లీలో సిఈసి భేటీలో ఎంపీ అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ గాంధీ భవన్ నుంచి లైవ్ అందిస్తారు. హరీష్, చెప్పండి. రైట్, థ్యాంక్ యూ వరుణ్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్గా ఫోకస్ చేసిన నేపథ్యం కావచ్చు. 14 స్థానాల్లో రాష్ట్రంలో 14 స్థానాల్లో గెలవాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ వెళ్తున్న నేపథ్యంలో ఇక్కడ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కావచ్చు, మరోవైపు అభ్యర్థులకు సంబంధించిన గెలుపు అవకాశాలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు, సమీక్షలు నిర్వహిస్తున్నారు, రివ్యూలు నిర్వహిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పుడు నిన్న పాలమూరు జిల్లాకు సంబంధించి ఉమ్మడి మహబూబ్ నగర్ కావచ్చు, ఇక్కడ నాగర్ కర్నూలు నేతలతో కూడా సీఎం రేవంత్ రెడ్డి నిన్న భేటీ అయ్యారు. ప్రధానంగా అక్కడ సంబంధించి కూడా 2 సెగ్మెంట్లను ఖచ్చితంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి 2 సెగ్మెంట్ల ఎంపీ స్థానాలు కూడా ఖచ్చితంగా గెలవాలని కూడా నేతలకు దిశానిర్దేశం చేశారు. అక్కడ సంబంధించిన కూడా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు కావచ్చు, వాటికి సంబంధించిన పూర్తి స్థాయిలో నేతలకు నిన్న సమీక్షలో కూడా వివరించడం జరిగింది. ఇంకా మరోవైపు ఇప్పటికే 2 దఫాలుగా కూడా ఇప్పుడు అభ్యర్థులకు సంబంధించి కూడా 9 మంది అభ్యర్థులను ప్రకటించారు. మరోవైపు ఇంకా 8 మంది అభ్యర్థులకు సంబంధించి కూడా ప్రకటించే అవకాశం ఉన్నది. ఇక పూర్తిగా ఇప్పుడు ఏదైతే ఖమ్మం సెగ్మెంట్ కావచ్చు, వరంగల్ సెగ్మెంట్, అలాగే భువనగిరి, కరీంనగర్, నిజామాబాద్ సెగ్మెంట్ల సంబంధించి కూడా పూర్తిగా అక్కడ పోటీ నెలకొన్న నేపథ్యం కావచ్చు. అక్కడ సంబంధించి కూడా కీలకమైన నేతలు ఆ టికెట్ ఆశిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మరోవైపు అక్కడ సంబంధించిన కూడా స్థానిక నేతలు కూడా అభ్యర్థి ఎంపిక పైన కూడా ఇప్పుడు కొన్ని పీసీసీకి సంబంధించి కూడా కొంతమేర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అభ్యర్థుల పైన కూడా కసరత్తు జరిగిందని కూడా వాళ్ళు తేల్చి చెప్పడంతో సంబంధించిన ఏఐసీసీ ఇన్ఛార్జ్ రాష్ట్ర దీపదాస్ మున్షి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు ఈ సెగ్మెంట్లో కూడా దృష్టి పెట్టారు. నేతలకు పిలిపించుకొని స్వయంగా వాళ్ళని సంబంధించిన భుజగింపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక అభ్యర్థికి సంబంధించిన బలాబలాలు అక్కడ ఎక్కువగా ఉన్న దానిపైన కూడా వాళ్ళ నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ఏదైతే నాయకులకు సంబంధించిన ఏకాభిప్రాయం దీనికి సంబంధించి కూడా గత కొద్ది రోజుల క్రితం కూడా ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపదాస్ మున్షి కూడా స్వయంగా ఖమ్మం నేతలు కావచ్చు, మిగతా హైదరాబాద్ కావచ్చు, ఇక్కడ మల్కాజ్గిరి సెగ్మెంట్ కావచ్చు, గతంలో సమావేశాలు జరిపారు. ఆ సెగ్మెంట్ల పైన కూడా ఏకాభిప్రాయం వచ్చే విధంగా నేతల్లో ఏకాభిప్రాయం కుదిరినట్టుగా తెలుస్తున్న నేపథ్యం కావచ్చు. ఇక మరికొన్ని సెగ్మెంట్ ఇక్కడ ఏదైతే ఇప్పుడు నిన్న జరిగిన సమావేశం కావచ్చు, పూర్తి స్థాయిలో సంబంధించిన సెగ్మెంట్లకు నేతల మధ్య కూడా సమన్వయం పరిచే విధంగా కూడా సమీక్షలు రివ్యూలు చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక మొత్తంగా ఎల్లుండి ఏదైతే సిఈసి భేటీ ఉండబోతున్న నేపథ్యం కావచ్చు, ఇప్పటికే 9 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి కూడా ప్రకటించిన నేపథ్యం. ఇక పోటీ నెలకొన్న నియోజకవర్గాలకు సంబంధించి కూడా అక్కడ నేతలు అంటే అక్కడ స్థానిక నేతలకు సంబంధించి కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. దాంట్లో భువనగిరికి సంబంధించి చామల కిరణ్ కుమార్ రెడ్డి సంబంధించి కూడా ఆయన వైస్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్న నేపథ్యం, భువనగిరి టికెట్ ఆశిస్తున్న నేపథ్యం. ఇక మరోవైపు కోమటిరెడ్డి కుటుంబానికి సంబంధించి వాళ్ళకు కుటుంబ టికెట్ వాళ్ళు కోమటిరెడ్డి కుటుంబం కోరుతున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ఇక అక్కడ
కోమటిరెడ్డి సోదరులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చామల కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించి కూడా ఆయనకు ఆ టికెట్ కేటాయించవద్దని కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. వరకు దాని అయితే ఎల్లుండికి సంబంధించి కూడా భువనగిరి సెగ్మెంట్ పైన కూడా కీలకంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. మరో ఏదైతే వరంగల్ సంబంధించిన టికెట్ సంబంధించి దొమ్మటి సాంబయ్యను ఇటీవల ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిన పసునూరి దయాకర్ మధ్య పోటీ నెలకొన్న నేపథ్యం. ఇద్దరికి సంబంధించి కూడా టికెట్ ఎవరికి దక్కుతుంది అనిపైన కూడా స్థానిక నేతలను కూడా సమీక్ష నిర్వహించి వాళ్ళతో తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మరోవైపు కరీంనగర్ సంబంధించి కూడా మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి అలాగే ఇప్పుడు ఆయన ఇంకా దానికి సంబంధించిన ఆ సీటు పైన కూడా ఇంకా వేరే అయితే ఇతర నేతకు సంబంధించి కూడా కరీంనగర్ సంబంధించి ఆశిస్తున్నట్టుగా తెలుస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక నిజామాబాద్ సంబంధించి కూడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అక్కడ ఆ టికెట్ ఆశిస్తున్న నేపథ్యం ఉంది. ఇక దాంతో పాటు సునీల్ రెడ్డి కూడా అక్కడ టికెట్ కోరుతున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ఇద్దరి మధ్య పోటాపోటీ నెలకొన్నది. అక్కడ ఆ టికెట్ సంబంధించి కూడా ఇప్పుడు అధిష్టానం దృష్టి కూడా తీసుకెళ్లాలని కూడా ఇప్పుడు పిసిసి భావిస్తున్న నేపథ్యం ఉంది. ఇక మెగాకి సంబంధించి కూడా నీలం మధుర్ ముద్రాకి సంబంధించి కూడా అక్కడ క్లియర్ కట్ గా ఆయనకు కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మొత్తంగా ఖమ్మం సంబంధించి కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరు ప్రసాద్ రెడ్డికి అక్కడ పోటీ చేస్తున్న నేపథ్యం ఉన్నది. ఇక మల్లు నందినికి సంబంధించి కూడా ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క సతీమణి అక్కడ ఆ టికెట్ ఆశిస్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి ఇక ఇద్దరి మధ్య కూడా పోటీ నెలకొన్న నేపథ్యం. ఇక ఇప్పటికే ఖమ్మం జిల్లా నేతలతో కూడా దీపదాస్ మున్షి స్వయంగా ఆమెతో సమీక్షలు జరిపారు, భేటీ జరిపారు. కాబట్టి ఆ టికెట్ పైన కూడా ఒక క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తుంది. దాన్ని ఎల్లుండి సిఈసి భేటీలో కూడా నిశ్చయించి ఫైనల్ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మొత్తంగా పూర్తి స్థాయిలో ఇప్పుడు ఈ సెగ్మెంట్లకు సంబంధించి కూడా కీలకంగా ఇప్పుడు 8 సెగ్మెంట్లకు సంబంధించి కూడా పోటీ నెలకొన్న వరంగల్, కరీంనగర్, భువనగిరికి సంబంధించి ఆ సెగ్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఆ సెగ్మెంట్లకు సంబంధించి కూడా ఆ నేతలందరూ కూడా పిలిపించుకున్న నేపథ్యంలో వాళ్ళతో ఆ మంతనాలు జరుపుతున్న వాళ్ళతో సమీక్ష నిర్వహించిన తర్వాత నేతల మధ్య ఏకాభిప్రాయం కుదురుతున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ఇక ఎల్లుండి సంబంధించి ఆ సిఈసి భేటీ ఢిల్లీలో జరగబోతుంది. దానికంటే ముందే ఇప్పుడు ఈ నేతలతో మంతనాలు జరిపి అభ్యర్థి పని ఏకాభిప్రాయం కుదిర్చి ఆ నివేదికను సిఈసికి పంపించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో ఎల్లుండి జరగబోయే ఆ సిఈసి భేటీలో ప్రధానంగా భువనగిరి, ఖమ్మం సెగ్మెంట్ 2 స్థానాలకు సంబంధించి ఆ సెగ్మెంట్ పైన కూడా ప్రధానంగా ఆ చర్చ జరిగే అవకాశం ఉంది. మిగతా సెగ్మెంట్లకు సంబంధించి కూడా ఇప్పటికే క్లియర్ కట్ గా అక్కడ అభ్యర్థులకు సంబంధించి ఏకాభిప్రాయం కుదిర్చినట్టుగా తెలుస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక మరోవైపు పూర్తిగా 14 స్థానాల్లో మెజార్టీ సీట్లను గెలిపే లక్ష్యంగా కూడా కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. కాబట్టి మరోవైపు అక్కడ సమీక్ష ప్రచారాలకు సంబంధించి కావచ్చు, అక్కడ ఆ సెగ్మెంట్ కి సంబంధించిన కార్యాచరణ కావచ్చు, వీటన్నిటిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి అక్కడ నేతలకు సంబంధించిన స్థానిక నేతలకు అక్కడ డిసిసి అధ్యక్షులు కావచ్చు, ఇన్ఛార్జీలుగా నియమితులైన క్యాండిడేట్ కావచ్చు, అందరూ కూడా స్వయంగా పిలిపించుకొని అక్కడ ఖచ్చితంగా గెలుపు తీరాల వైపు పార్టీని తీసుకెళ్లాలి, అందరినీ సమన్వయపరుచుకుంటూ 14 స్థానాల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవాలనే లక్ష్యంతో ఆ నేతలకు కూడా దిశానిర్దేశం చేసిన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. రైట్ హరీష్, అంటే ఆశావకులు కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి వచ్చేసి చాలా మంది కూడా ఆశావకులు ఉన్నట్లు తెలుస్తోంది. 2-3 కంటే ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ హైకమాండ్ ఏ విధంగా బుజ్జగించే ప్రయత్నం చేస్తుంది, తర్వాత వచ్చే నామినేటెడ్ పోస్టులు కానీ మిగిలిన కార్పొరేషన్ కానీ ఏ విధంగా ఇలాంటి ఏమైనా ఇచ్చే ప్రయత్నాలు ఏమైనా చేసి వాళ్ళని మభ్యపెట్టే ఆలోచనలు ఏమన్నా ఉంటుందా? ఖచ్చితంగా ఇప్పటికే ఆ పోటీ నెలకొన్న నియోజకవర్గాల సెగ్మెంట్లకు సంబంధించి కూడా అభ్యర్థులను పిలిపించుకోవడం మాట్లాడుతుంది. వాళ్ళతో స్వయంగా ఆ ఫోన్ సమావేశంలో కూడా దీపదాస్ మున్సి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్న నేపథ్యం అది. ఎవరికి టికెట్ దక్కినా కూడా ఖచ్చితంగా పార్టీలకి కట్టుబడి పనిచేయాలి, పార్టీని ఆ గెలుపు దిశగా తీసుకెళ్లాలి అని కూడా వాళ్ళకు సూచిస్తున్న నేపథ్యం అది. ఇక ఆశాభావులకు సంబంధించి కూడా వాళ్ళకు ఇతర పదవులు కావచ్చు, నామినేటెడ్ పోస్టులు కావచ్చు, కార్పొరేషన్ పదవులు కావచ్చు, మిగతా సంబంధించిన బోర్డులను కూడా ఏర్పాటు చేయబోతుంది. కాబట్టి దాంట్లో వాళ్ళని పదవులకు సంబంధించి కూడా వాళ్ళని భర్తీ చేసే అవకాశం ఉన్నది. కాబట్టి ఇప్పటికే కార్పొరేషన్లకు సంబంధించిన పదవులు కూడా కొనసాగుతున్నాయి. దాంట్లో ఆ కార్పొరేషన్ సంబంధించిన పదవులు కూడా ఇస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళకు అట్లాంటి ఏదైతే హామీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు టికెట్ దక్కని వారు ఎవరైతే ఉన్నారో పార్టీకి కష్టపడి పనిచేస్తూ వచ్చారు, టికెట్ దక్కని నేపథ్యంలో వారికి సంబంధించి కూడా కార్పొరేషన్లు కావచ్చు, నామినేటెడ్ పదవులు కావచ్చు, ఇక వచ్చే 2-3 నెలల్లో కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న నేపథ్యం కావచ్చు, దాంట్లో కూడా అవకాశం కల్పిస్తామని కూడా వాళ్ళకు హామీలు ఇవ్వడం జరుగుతుంది. ఇక ఇప్పుడు పార్టీకి సంబంధించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అనేది పూర్తి స్థాయిలో సర్వే నివేదికల ఆధారంగా జరుగుతుంది. కాబట్టి పూర్తిగా అభ్యర్థికి సంబంధించిన ఇక్కడ సునీల్ కనుగోలు సర్వే రిపోర్టు కావచ్చు, ఇక్కడ ప్రభుత్వ ఇంటెలిజెన్స్ సంబంధించిన సర్వే రిపోర్టులు కావచ్చు, పూర్తిగా వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంది. కాబట్టి టికెట్ దక్కని వారితో కూడా ఇప్పటికే మంతనాలు టీఐసీసీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్సి వాళ్ళతో మంతనాలు జరుపుతున్నారు, వాళ్ళకి సంబంధించిన బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఇప్పుడు
రేపు ఎల్లుండి జరగబోయే సిఈసి భేటీ తర్వాత కూడా వాళ్ళందరినీ టికెట్ దక్క వారందరినీ కూడా పిలిపించుకొని మరోసారి సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. దానికి సంబంధించి కూడా పూర్తిగా పార్టీని గెలుపు దిశ తీసుకెళ్లాలో మరో కార్యాచరణ కూడా సిద్ధం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది అప్డేట్స్.